రా బిడ్డ, ఇదే నీ రూము, అదే నీ బెడ్. ఈ బిడ్డలంతా నీ రూమ్మేట్స్. నీ బిడ్డ ఎక్కడ బిడ్డ? ఓ, అంత రేంజ్ ఉందా? అయితే నీకు బిళ్ళ పడాల్సిందే. ఇదిగో బిళ్ళ, నేను వేసుకోను. అయితే నేను వేసేసుకుంటా. నీకు కావాలా? చూసావా, ఈ ఫాదర్ ఒరిస్సా సర్వీసులో నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాడు. నేను బిళ్ళ మింగకుండా నీ చేత మింగించా. నేను కూడా మిగకుండా మిగిలిన ట్యాక్ చేశాను చూడు. చూసావా, ఎవరికి చెప్పు. అదెందుకు తీశారు? అచ్చిబాబు క్యాసెట్ అడిగాడు, తీసుకెళ్ళిద్దామని. అక్కడికా? కంగారు పడకు, అక్కడ వీసీఆర్ లేదులే. అయినా కానీ చూడు, నువ్వు ఈ క్యాసెట్లో గతాన్ని చూస్తున్నావు, అచ్చిబాబు వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. నువ్వేం శివాచలం? మన నర్సులో పనిచేస్తున్న శంకర్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. కారు ఎక్కించండి. చూడు, నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి అచ్చిబాబుకి ఇచ్చే, మర్చిపోకు. ఎలా ఉంది అతనికి? పర్వాలేదు, ప్రాణాపాయం తప్పింది. పోన్లేండి, స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. అలాగే. క్యాసెట్ ఇక్కడ ఉందేమిటి? అచ్చిబాబుకి తీసుకెళ్ళి ఇవ్వలేదా? అది నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం లేకపోతే పోయింది. వాళ్ళు మనకి చేసిన దానికి కృతజ్ఞత కూడా చూపించలేకపోతున్నావు. అది కాదండి. మాట్లాడు. ఇది తీసుకెళ్ళిస్తే ఎవరైనా చూస్తారేమో అని భయం. ఓ బిడ్డ తల్లి కోసం ఎంతగా ఆరాట పడుతున్నాడు అర్థం చేసుకోవే. పాపం పిచ్చివాడు అక్కడ దీనికోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడు. అమ్మా, అబ్బా, తను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమిటి మూలుగుతున్నాడు? అయ్యో, ఈ దెబ్బలేమిటి? ఒళ్ళు కూడా కాలుతుంది. డాక్టర్ తీసుకొస్తాను. అక్కర్లేదు, పిలిపించాను. ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చి వెళ్లారు. అసలు ఏమైంది? మీరు చెప్పినట్టే క్యాసెట్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. వరిసా 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 ఫాదర్ ఒరిస్సా ఏమైంది? ఆ హార్న్ పిచ్చాడు, మీద మీదకి వచ్చేస్తున్నాడు. వాడు పిచ్చాడు కాబట్టి నీ మీదకి వస్తున్నాడు. అదిగో వచ్చేస్తున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి బిడ్డ, అత్యాచారమా? అది అనాచారం, సాంఘిక దురాచారం. నీవు ఈ సిస్టర్ వెనకాల పడకూడదు బిడ్డ. ఆవిడ మీ సిస్టరా బిడ్డ? అందరికీ సిస్టరే బిడ్డ. ఆటో ఎక్కుద్దేమో అని అడుగుదామని వచ్చాను. ఆమె ఆటో ఎక్కదు బిడ్డ, బస్సు ఎక్కుతుంది. వెళ్ళు బిడ్డ, నువ్వు వెళ్ళు. ఆటో తోలుకో, స్పీడ్ గా తోలుకో, హార్న్ కొట్టు. పో. నమస్తే అండి. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు గాయత్రి. ఎవరినైనా చేర్పించడానికి వచ్చారా? లేదండి. మీరు చేరడానికి వచ్చారా? కాదండి, అచ్చిబాబుని కలవటానికి వచ్చాను. అలాగా. అతడు మీకేమవుతాడు? బాగా కావాల్సిన మనిషి. మాకు మాత్రం అసలు అక్కర్లేని మనిషి. అదేంటి, ఏదైనా గొడవ చేశాడా? గొడవ చిన్న బేబస్సం చేశాడంతే. అయ్యో, అలా చేసే మనిషి కాదే. అవును, అతను మనిషే కాదు. ఏం జరిగింది? పొద్దుటి నుంచి అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఒకటే గోల. ఫోన్లే కదా అని మా అమ్మ మార్గరెట్ని తీసుకెళ్లి ముందుంచి ఇదిగో అమ్మ అన్నాను. ఛీ, ఇది మా అమ్మేంటి అని ఇదిగో ఈ మెట్ట మీద నుంచి తోసేశాడు. 16 మెట్లు, 66 ఏళ్లు, 32 పళ్ళు రాలిపోయాయి, కాలు చెయ్యి ఫ్రాక్చర్. సారీ అండి. ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మీరు మనుషులా పశువులా? ఒక అమ్మాయి కొట్టి పట్టుకొని ఇంత దారుణంగా కొడతారా? మీకు కావలసిన మనిషిని కొట్టినతో మీరంత ఇదిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇతను మా మార్గరెట్ మమ్మీని పళ్ళు రాలగొట్టి కాలు చెయ్యి విరిచను. దానికి మేమెంత ఫీల్ అవ్వాలను, మా మమ్మీ ఎంత ఫీల్ అవ్వాలను చెప్పుడే. తనకంటే ఏమీ తెలీదు, మీకన్నీ తెలుసుగా. తెలుసు కనుకనే ఈ పిచ్చి బిడ్డకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుంది. ఎవరు పిచ్చి బిడ్డ? నువ్వు పిచ్చి బిడ్డ, మీ మమ్మీ పిచ్చి బిడ్డ, మీ డాడీ పిచ్చి బిడ్డ, మీ అక్క పిచ్చి బిడ్డ, ఇంకొక పిచ్చి బిడ్డ. చూడండి ఎటులు మాట్లాడుతున్నాడో, గమనింపుడే. ట్రీట్మెంట్ ఇచ్చుము. ఆగండి, అతని మీద ఇంకొక దెబ్బ పడిందో మీ ప్రాణాలు తీస్తాను. అది కాదు సిస్టర్, ఇట్లాంటి వారికి అట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చిన సో సెట్టగును. ఏమీ అక్కర్లేదు, మీకు మీ ట్రీట్మెంట్ కి ఓ నమస్కారం. అది వెళ్దాం. నిజం తెలియక క్యాసెట్ చూసిన వెంటనే తిట్టాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏమండి, కష్టమో నష్టమో ఇక నుంచి అచ్చిబాబుని మనతోనే ఉంచేసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏండే సెల్లార్లేదు అవసరమో చూస్తే దున్నపోతులా ఉన్నావు. పోతే మా ఏజెన్సీకి సరిపోతావు. ఇలా అడుక్కోపోతే
ఏ టేక్ సెట్ లో గంధం సెట్ లో స్మగ్లింగ్ చేసుకొని నీతిగా బతకొచ్చుగా. అయ్యి బాబోయ్, స్మగ్లర్ దగ్గరికి వచ్చాం అనమాట. ఓరే నీ కారు దిద్దిన కాపురమా, కళ్ళు డిక్కీలెట్టుకుని కారు తోలుతున్నావా? ప్రతి గొట్టంగాడు లోన్లు తీసుకుని కార్లు కొనేటి రోడ్డు ఎక్కేస్తాం. అయ్యి బాబోయ్, కార్ ఆపేడేంటి? మన మాటలుగా వినిపించేసినాయా? రివర్స్ వస్తున్నాడేంటి? దిగి 4 పీకుతాడా? అంతాక ఊరుకుంటామేంటి? ఆ డోర్ తీసిలో పారిపోవా? అయ్య బాబోయ్, అమ్మో! ఏ సుబ్రహ్మణ్యం, ఏయ్, శివాజీ నువ్వేంటి ఇక్కడ? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. ఆహా, గాయత్రి ఎలా ఉంది? నాకంతా తెలుసు. అమ్మగారు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం నేను చూశాను. ఓ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అచ్చిబాబుని ఎత్తుక్కుంటా. అచ్చిబాబు గురించా? ఆ. తను నా దగ్గర ఉన్నాడు. నిజమా? అవును. ఎంత శుభవార్త చెప్పు. ఏడుకొండలవాడా వెంకటరమణ, అన్నవరం సత్యనారాయణ స్వామి, మీ ఇద్దరు కొండలకి నడిచొచ్చి జాయింట్ గా నా తల చేసుకుంటాను. ఇద్దరి దగ్గర ఒకేసారి గుండెలా కొట్టిస్తావు. అవును కదా. చ అచ్చిబాబు దొరికేసాడు, ఎమోషన్లో మొక్కేశాను. అయినా పర్లేదు, నా తప్పు లేకుండా ఈ సైడ్ ఈయనకి ఈ సైడ్ ఈయనకి ఇద్దరికి సరిగోసగం ఇచ్చేస్తాను. శివాజీ శివాజీ దా, నాకు అర్జెంట్ గా అచ్చిబాబుని చూపించవా? అలాగే పద. వస్తున్నా. ఎవరొచ్చారో చూడు. సుబ్రహ్మణ్యం, నువ్వా? బాగున్నారమ్మా? నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బిలో యావరేజ్ అమ్మా. ఏడి నా బంగారు కొండ ఎక్కడా? అడుగు. అచ్చిబాబు శుభ అచ్చిబాబు, నేను సుబ్రహ్మణ్యాన్ని. నేను వైఎస్ చంద్రబాబు నాయుడు అనుకోవట్లేదు, గుర్తుపట్టాను. కానీ నీతో మాట్లాడను. హాయ్ బాబోయ్, అంత మాట అనేసేమేంటి? నన్ను వదిలేసి ఎందుకు పారిపోయావు? నేను ఎక్కడ వదిలేసానండి బాబు? మీ వెనకాల ఎంతసేపు పరిగెట్టాను తెలుసా? అదే ఏ పరుగు పందాలో అయితే ఇదిగో ఇంత పెద్ద కప్పు వచ్చింది నాకు. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వు నాకు కనపడలేదు బాబు. నువ్వెటో పారిపోయావు, నేను ఎటో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా వెళ్ళను, తప్పు అయిపోయింది. పారిపోవడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? దొరికితే చంపేస్తారని నేనే పారిపోమన్నానమ్మా. తన్నెవరు చంపాలనుకున్నారు? అసలు రాజశ్రమ గారు ఎలా చనిపోయారు? ఎంత పని చేసావు చెల్లమ్మా. మమ్మల్ని అనాథం చేసి ఎలా ఎళ్ళ బుద్ధేసింది అక్క. నీకన్నా 10 ఏళ్ళు ముందు బిడ్డలు అన్నయ్య పోలేదు. నీకేం తొందర వచ్చింది అక్క? నీ చేతుల మీదుగా నేను పెళ్లి జరిపిస్తామని ఎంతో ఆశపడ్డాను వదినో. తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు చెల్లెమ్మా. 10 అడిగితే 100 ఇచ్చావు, 100 అడిగితే 1000 ఇచ్చావు. చివరికి ఇలా చెయ్యిచ్చావు. ఎలా జరిగిందండి ఈ దారుణం? కనపట్ల ఊరేసుకు చచ్చిపోయిందయ్యా. అమ్మగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? కొడుకును వదిలేసి కోళ్ళు కొడత లేచిపోతే ఏ అత్త తట్టుకోగలరా? రాజేశ్వరమ్మ గారి కోళ్ళం లేచిపోయిందా? అవును, పాప అచ్చిబాబుకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా. పిచ్చోడితోనూ పిల్లల పట్టులోడితోనూ కాపురం ఏం చేస్తాం అనుకున్నట్టుందండి. రాత్రికి రాత్రి డబ్బు నగలు మూట కట్టుకుని ఎక్స్లవరు అదే మా మిల్లో పనిచేసి శివాజీ గారితో లేచిపోయిందండి. లేదు, ఇందులో ఏదో నిజం చెబితే నమ్మరు. హంతకులు ఎవరైనా సరే తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వెయిట్ అండ్ సీ. మాస్టర్ కూతురు ఇలా చేస్తుందని నీ కల్లా కూడా అనుకోలేదు. తండ్రి ఆపరేషన్ కి డబ్బులు కూడా ఇచ్చి కోడళ్ళు చేసుకుంది. మంచి రోజులు కావమ్మా. నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. సరే, శవాన్ని ఇంకా ఎంతసేపు అలా ఉంచుతారు? ఎందుకు దింపుదాం, పట్టండి. పదండి. రండి. మా మా ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అమ్మేది ఏంటి అందరు ఏడుస్తున్నారు?
అమ్మ ఏంటి ఇక్కడ పడుకుంది? అమ్మా 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 లేగమ్మా అమ్మా మా 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 అచ్చిబాబు ఏంటి సుబ్బు నువ్వు కూడా ఏడుస్తున్నావు? అమ్మా అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి నాకు అన్నం ఎవరు పెడతారు? జోలు ఎవరు పెడతారు? ఏడోకు సుబ్బు, అమ్మకి నేను జోలు పడతాను, అప్పుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చేస్తుంది. నాకివ్వా తలకొరు పెట్టు. ఎవరికి? నీకా? అమ్మకే. అచ్చిబాబు 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 ఏంటి సుబ్రహ్మణ్యం, నేను శివాజీతో లేచిపోవటం ఏంటి? అది ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రాజేశ్వరి గారేగా దగ్గరుండి మా పెళ్లి జరిపించింది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా, అందుకే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళకి మా మీద నింద మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేరం వాళ్ళ మీదకి రాకూడదు కాబట్టి. అమ్మగారు చావు వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థమై అదేంటో తెలుసుకోవాలని వాళ్ళకి తెలియకుండా కొన్నాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యాను. చెల్లై, చీరలు కాబట్టి చెరో సగం పంచుకున్నాం. నగల్లో అయితే నా కూతురు కూడా వాట ఇవ్వాలి. అప్పుడు నేను ఇంచక్క ఒంటి నిండా నగలేసుకొని యాంకరింగ్ చేస్తాను. నిన్న రాత్రి నాకు కూడా వాంతులు అయ్యాక ఇంకో 7 నెలలు పోతే నాకు కూతురు పుడుతుంది కాబట్టి దానికి కూడా ఒక వాటా వేద్దాం. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నేను ఇంటికి నీకన్నా ముందు వచ్చాను కాబట్టి నాకు 2 వాటాలు. పంపకాల్లో చిన్న పెద్ద తేడా ఉంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? మా ఆయన చెప్తాను. నాకు ఉన్నాడు మొగుడు, నేను చెప్తాను.